ఇమాజిన్ రేపు మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ టీమ్ లీడ్ సడన్ గా మనం కంపెనీ రీస్ట్రక్చర్ చేస్తున్నాం అని చెప్తారు. మీరు లైఫ్ సెట్ అనుకున్న జాబ్ సడన్ గా ఇప్పుడు సేఫ్ కాదు. ఆ మూమెంట్ లో చాలా మంది కెరీర్ కి 2 సైడ్స్ స్ప్లిట్ అవుతాయి. ఒకటి పానిక్ అయ్యేవాళ్ళు, ఇంకో సైడ్ సైలెంట్ గా దే ఆర్ బిల్డింగ్ ద గేమ్ ప్లాన్ దట్ మేక్స్ దెమ్ ఇంపాసిబుల్ టు లే ఆఫ్. లిటరల్లీ వాళ్ళు క్రిటికల్ రిసోర్స్ అయిన వాళ్ళు. ఐటీ సాలరీ అంటే పర్మనెంట్ అండ్ జాబ్ గ్యారంటీ అనే ఫీల్ ఇచ్చిన ఈ వరల్డ్ మారిపోయింది. అదంతా 2010s లో. 10-15 years ago ఇండియాలో ఒక పెద్ద ఐటీ కంపెనీలో జాబ్ కొట్టడం అంటే లైఫ్ సెట్ అనేవాళ్ళు. పేరెంట్స్ కి ఒక మనశ్శాంతి ఉండేది, ఫైనల్లీ మా బాబు సెటిల్ అయిపోయాడు అని చెప్పేసి. రిలేటివ్స్ దగ్గర రెస్పెక్ట్ ఉండేది, అండ్ నెక్స్ట్ 10 సంవత్సరాల గురించి ఆలోచించక్కర్లేదని ఫిక్స్ అయిపోయేవాళ్ళు. కంపెనీస్ ఇప్పుడు ఎఫిషియన్సీ బేసిస్ మీద రోల్స్ ని కట్ చేస్తున్నాయి. ఆటోమేషన్ రిపిటేటివ్ టాస్క్ చేసే అన్నిటి కూడా తీసేస్తుంది. గ్లోబల్ డెలివరీ మోడల్ షిఫ్ట్ అవుతున్నాయి. ముందు స్కిల్స్ మిస్ మ్యాచ్ ఉంటే స్లో ప్రమోషన్స్ ఉండేవి, ఇప్పుడు డైరెక్ట్ గా ఎగ్జిట్ లెటర్ ఇచ్చేస్తున్నారు. మనం లే ఆఫ్ సేఫ్ రోల్స్ గురించి మాట్లాడే ముందు ఒకటి యాక్సెప్ట్ చేయాలి, జాబ్ సెక్యూరిటీ ఇప్పుడు ఒక కంపెనీ నేమ్ లో లేదు, లేదా మీ 10-year టెన్యూర్ లో లేదు. అది మీ వాల్యూ క్రియేట్ చేసే అబిలిటీలో ఉంది. మీరు ఏం వాల్యూ క్రియేట్ చేస్తున్నారో కంపెనీకి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఆ వాల్యూని ఆటోమేట్ చేయడం కష్టం, అవుట్ సోర్స్ చేయడం చాలా కష్టం. మీరు స్టూడెంట్ అయితే ప్రెసెంట్ ఒక స్టూడెంట్ అయినా, ఒక జాబ్ చేసే వాళ్ళైనా, లేకపోతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అయినా ఒక రోల్ చూస్ చేసుకుంటున్నారా, లేదా కొన్ని ఇయర్స్ తర్వాత నేను ఈ రోల్ కి వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను చెప్పే రోల్స్ గురించి మీరు వినాలి. ఎందుకంటే ఆ రోల్స్ లేఫ్ చేయడానికి కష్టమైన రోల్స్ అన్నమాట. ఆ రోల్స్ మిమ్మల్ని తీసేయలేని రోల్స్. లెట్స్ లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. ఇండియాలో మిలియన్స్ ఆఫ్ కెరియర్స్ ఇచ్చిన ఇండస్ట్రీ స్కేల్ అండ్ రిపీటబిలిటీ మీద బిల్డ్ అయింది. 1990s అండ్ 2000s లో అవుట్ సోర్సింగ్ బూమ్ కి వాల్యూమ్ ని రిలయబుల్ గా డెలివర్ చేసే టీమ్స్ కి చాలా వాల్యూ ఉండేది. అంటే మెయింటెనెన్స్, టెస్టింగ్, సపోర్ట్, రొటీన్ డెవలప్మెంట్ కి చాలా వాల్యూ ఉండేది. మీరు టెన్యూర్ లో ల్యాడర్ ఎక్కి వెళ్ళారు, యూటిలైజేషన్ కి రివార్డ్ ఉండేది. అప్పట్లో కూడా బెంచ్ మీద ఉంటే రిస్కే, కానీ లాంగ్ కాంట్రాక్ట్స్ ఉండేవి, సో లే ఆఫ్ భయం అనేది ఉండేది కాదు. కానీ లాస్ట్ డికేడ్ లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పీడ్ గా పెంచింది. క్లౌడ్, మొబైల్, సాస్, ప్రొడక్ట్ థింకింగ్ ఈ అన్ని ఎక్స్పెక్టేషన్స్ ని మార్చేసాయి. అండ్ ఈ మధ్య కొన్ని ఇయర్స్ లో ఇంకొక ట్విస్ట్ వచ్చింది, అదే ఆటోమేషన్ అండ్ ఏఐ. రిపిటేషన్ అండ్ ఫిక్స్డ్ ప్రాసెస్ మీద ఆధారపడిన వర్క్ ని టూల్ రీప్లేస్ చేయడం స్టార్ట్ చేసింది. గ్లోబల్ ప్రెషర్స్ వల్ల కంపెనీస్ అవుట్కమ్స్ కోసం టీమ్స్ ని రీఆర్కిటెక్ట్ చేస్తున్నాయి. ముందు సేఫ్టీ వాల్యూమ్ వల్ల వచ్చేది, ఇప్పుడు సేఫ్టీ వాల్యూ వల్ల వస్తుంది. దానికి మనం ఫస్ట్ రోల్ మాట్లాడుకునేది సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. ఒక సీఈఓ కూడా సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి అనుకోడు. ఈ మ్యాథ్ చాలా క్లియర్. ఒక బ్రీచ్ జరిగితే, లేకపోతే ఒక డేటా ఎక్కడైనా మిస్ అయితే ట్రస్ట్ పోయి పెనాల్టీస్ పడతాయి. ఒక కంపెనీ పైన మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫైన్ అనేది పడుతుంది. అలాంటి ఒక సిచ్యువేషన్ తెచ్చుకోవాలని ఒక కంపెనీ గానీ, ఒక మేనేజర్ గానీ, ఒక సీఈఓ గానీ ఎక్కడ అనుకోడు. సో ఇక్కడ స్ట్రక్చరల్ డిమాండ్ అనేది ఆటోమేటిక్ గా ఉంది. సైబర్ సెక్యూరిటీ వర్క్ అంటే రొటీన్ కోడ్ రాయడం లేదా టెస్ట్ స్క్రిప్ట్స్ అప్లోడ్ చేయడం లాగా కాదు. సైబర్ సెక్యూరిటీ వర్క్ అంటే డిటెక్టివ్ రీజనింగ్, యాంటిసిపేషన్ అండ్ హ్యూమన్ జడ్జిమెంట్ కాంబినేషన్ అన్నమాట. థ్రెట్స్ ఆటోమేషన్ కన్నా ఫాస్ట్ గా ఇన్నోవేట్ అవుతుంటాయి. హ్యాకర్స్ మామూలు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కంటే కూడా ఒక అడుగు ముందే ఉంటాడు. వాళ్ళు వేసే నెక్స్ట్ స్టెప్ ని వీళ్ళు అనలైజ్ చేసి ఆ బిజినెస్ రిస్క్ ని మ్యాప్ చేయగలగాలి. ఆ ప్రొడక్ట్ టీమ్ కి సలహా ఇవ్వగలగాలి. కంటెక్స్ట్ డొమైన్ నాలెడ్జ్, అంతా క్రియేటివ్ నాలెడ్జ్ తినకు ఉన్నప్పుడే ఇతను ఆ రోల్ ని పర్ఫెక్ట్ గా చేయగలరు ఒక సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అనే వాళ్ళు. ఈ లే ఆఫ్ టైంలో సైబర్ సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంటో చూసాం కదా. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి ఎంట్రీ పాయింట్స్ ఏంటో చూద్దాం. స్టూడెంట్స్ కి ఎంట్రీ పాయింట్స్ లో సర్టిఫికేషన్స్ ఇంపార్టెంట్. సిఈహెచ్, క్లౌడ్ సెక్యూరిటీ బేసిక్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ చాలా ముఖ్యం. మిడ్ కెరీర్ వాళ్ళకి ఇన్సిడెంట్స్ హిస్టరీ బిల్డ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రియల్ ఇన్సిడెంట్స్ ని కంటైన్ చేశారా, రన్ బుక్స్ రాసారా, మనీ సేవ్ చేసే కంట్రోల్ ఇంప్లిమెంట్స్ ఏమైనా చేశారా, ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ లో. ఇండియాలో ఆర్గనైజేషన్స్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ ఆర్కిటెక్చర్స్ కి ఫాస్ట్ గా షిఫ్ట్ అవుతున్నాయి. సో సెక్యూరిటీ టీమ్స్ కి కంటిన్యూస్ డిమాండ్ అనేది ఉంది. ఈ రోల్ లో స్ట్రెస్ ఉంటుంది నిజమే, కానీ అదే స్ట్రెస్ ఈ రోల్ ని ఇండిస్పెన్సిబుల్ గా చేస్తుంది అనమాట. సెకండ్ థింగ్, క్లౌడ్ ఆర్కిటెక్ట్ అండ్ డెవాప్స్ ఎస్ఆర్ఈ ఇంజనీర్స్. మోడర్న్ బిజినెస్ అన్ని క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మీద నడుస్తున్నాయి. ఒక కంపెనీ కోర్ ప్రొడక్ట్ ని క్లౌడ్ కి మూవ్ చేస్తుంది అంటే అది ఒక చిన్న చేంజ్ అయితే కాదు. అది టీమ్స్ ఎలా పనిచేస్తాయి, కాస్ట్ ఎలా మేనేజ్ అవుతుంది, ఫీచర్స్ ఎలా షిఫ్ట్ చేస్తాయి అనే ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడే క్లౌడ్ ఆర్కిటెక్చర్ అనే వాళ్ళు వస్తారు. క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ బిజినెస్ ని టెక్నికల్ బ్లూ ప్రింట్స్ గా మారుస్తారు. డేటా ఎక్కడ పెట్టాలి, పైప్లైన్స్ ని ఎలా సెక్యూర్ చేయాలి, ఒక క్రిటికల్ సర్వీస్ డౌన్ అవ్వకుండా ఫెయిల్ ఓవర్ స్ట్రాటజీస్ ఎలా డిజైన్ చేయాలి అనేది డిసైడ్ చేస్తారు. ఈ టెక్నికల్ డెప్త్ అండ్ బిజినెస్ కాన్సిక్వెన్సెస్ మిక్స్చర్ వల్ల వాళ్ళు సేఫ్ గా ఉంటారు. డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ రోల్స్ కూడా ఈ ఎకో సిస్టమ్ లోనే ఉంటాయి. వీళ్ళు సిస్టమ్ ని రిలయబుల్ అండ్ స్కేలబుల్ గా చేస్తారు. లోడ్ టైమ్ లో సర్వీసెస్ ఎలా బిహేవ్ చేస్తాయి అనే ఇన్స్టిట్యూషనల్ మెమరీ వీళ్ళ దగ్గరనే ఉంటుంది. సేఫ్ రోల్ కావాలి అంటే క్లౌడ్ ప్లాట్ఫామ్స్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, కంటైనర్ ఆర్కెస్ట్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాస్ కోడ్ నేర్చుకోవడం ఆప్షనల్ కాదు. కానీ హైయెస్ట్ వాల్యూ ఎక్కడ వస్తుంది అంటే ఆ స్కిల్ ని కాస్ట్, కాంప్లియన్స్ అండ్
అండ్ సర్వీస్ లెవెల్ ఆబ్జెక్టివ్స్ SLOs తో అండర్స్టాండ్ చేసుకోగలిగితే అప్పుడు ఈ రోల్ కి చాలా డిమాండ్ అనేది పెరుగుతుంది. ఫినాన్స్ తో కాస్ట్ ఆప్టిమైజేషన్ గురించి అండ్ ప్రొడక్ట్ ఓనర్స్ తో డిప్లాయ్మెంట్ గైడెన్స్ గురించి మాట్లాడగలిగితే క్లౌడ్ ఇంజనీర్ ని రీప్లేస్ చేయడం చాలా చాలా కష్టం. థర్డ్ థింగ్ డేటా సైంటిస్ట్ అండ్ AIML ఇంజనీర్స్. డేటా ఇప్పుడు మోడర్న్ బిజినెస్ డెసిషన్స్ కి రా మెటీరియల్. ఒక టాలెంటెడ్ మోడల్ లేదా ఒక స్మార్ట్ అనలిటికల్ పైప్లైన్ డైరెక్ట్ గా మోర్ కన్వర్సేషన్స్, బెటర్ ప్రొడక్ట్ రికమెండేషన్స్ అండ్ ఆపరేషన్ సేవింగ్స్ కి లీడ్ అవుతుంది. అందుకే మెస్సీ డేటాని క్లీన్ చేయగలిగే మోడల్స్ ని కన్స్ట్రక్ట్ చేయగల, అవుట్పుట్ ని డెసిషన్స్ ని మార్చగల టాలెంట్ మీద ఆర్గనైజేషన్స్ బాగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ చాలా మంది మిస్ అయ్యేది ఏంటంటే డేటా సైంటిస్ట్ అనే టైటిల్ మాత్రం మిమ్మల్ని సేవ్ చేయదు. మీ పనిని అవుట్కమ్స్ ని లింక్ చేయగలిగితేనే మీరు సేఫ్ గా ఉంటారు. నోట్బుక్స్ లో కూర్చొని ప్రొడక్షన్ లోకి రాని మోడల్స్ వల్నరబుల్ గా ఉంటాయి. సేఫ్ డేటా ప్రొఫెషనల్ అంటే ఎవరు అంటే బిజినెస్ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకుని హైపోథెసిస్ ఫ్రేమ్ చేసి రిలయబుల్ గా రన్ అయ్యే మోడల్స్ ని డిప్లాయ్ చేసి వాటి పర్ఫార్మెన్స్ ని మానిటర్ చేసే వాళ్ళు. అడాప్టబిలిటీ టూల్స్ మారుతూ ఉంటాయి. డేటా సైంటిస్ట్ కానీ ఏ ఇండస్ట్రీ అయినా కూడా, ఏ టెక్నాలజీ అయినా, ఏ డొమైన్ అయినా టూల్స్ అయినా మారుతూ ఉంటాయి. ఆ టూల్స్ మారినప్పుడు మీరు దాన్ని ఎంత ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకున్నారు అన్న దాన్ని బట్టి మీ రోల్ సేఫ్ గా ఉంటుంది. డేటా సైంటిస్ట్ అండ్ AML రోల్స్ కి డిమాండ్ అన్ని సెక్టార్స్ లో పెరిగింది. ఫిన్టెక్, హెల్త్ కేర్, ఈ-కామర్స్ అన్నిట్లో కూడా పెరిగింది. టెక్నికల్ అండ్ బిజినెస్ ని బిడ్ చేయగలిగే వాళ్ళకి ఈ మధ్య కాలంలో డిమాండ్ చాలా ఉంది. అదే ఒక ఫ్రెషర్ గా కెరీర్ ని డేటా సైంటిస్ట్ గా, AML ఇంజనీర్ గా వెళ్ళాలి అంటే మీరు స్టార్ట్ చేయగలిగే పాత్ డేటా అనలిస్ట్ తో. డేటా అనలిస్ట్ నుంచి కెరీర్ ని మెల్లిమెల్లిగా స్విచ్ చేసుకుంటూ డేటా సైంటిస్ట్, తర్వాత AML ఇంజనీర్ గా మీరు కెరీర్ ని ట్రాన్సిషన్ చేసుకుంటారు. ఇట్ టేక్స్ అ టైమ్ ఆఫ్ అరౌండ్ 6 to 8 years అన్నమాట. సో ఫస్ట్ స్టెప్ అయితే డేటా అనలిస్ట్ తో ఫ్రెషర్ స్టార్ట్ చేయాలి. దిస్ ఈస్ అబౌట్ డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, AML ఇంజనీర్. తర్వాత ఫోర్త్ థింగ్ ప్రొడక్ట్ మేనేజర్స్ అండ్ సీనియర్ బిజినెస్ అనలిస్ట్. టెక్ అండ్ కామర్స్ మధ్య కోడ్ ఫిన్స్ చేసే ప్రొడక్ట్ మేనేజర్స్ అండ్ సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సేఫ్టీని అండర్ ఎస్టిమేట్ చేయకండి. కంపెనీస్ కాస్ట్ కటింగ్ చేస్తున్నప్పుడు అవుట్కమ్స్ ని రెవెన్యూ గా ట్రాన్స్లేట్ చేసే వాళ్ళని కట్ చేయరు. ప్రొడక్ట్ మేనేజర్స్ ఫీచర్స్ వెనకాల ఉన్న వై అనేది చెప్తారు. అంటే ప్రొడక్ట్ మేనేజర్స్ అంటే ఏంటంటే ఒక ప్రొడక్ట్ డెవలపర్స్, టెస్టర్స్ అందరు కలిసి చేస్తుంటారు. కానీ ఆ ప్రొడక్ట్ ని ఎలా ఉండాలి, ఆ ప్రొడక్ట్ ఇలా చేస్తే దానికి రీజన్ ఏంటి, ఎంత ఫాస్ట్ గా చేయగలగాలి, టీమ్స్ తో కోఆర్డినేట్ చేసి ఎలా పని చేయించాలి, ఇదంతా చూసుకునేది ప్రొడక్ట్ మేనేజర్స్. అలాగే ఆ ప్రొడక్ట్ ని ఫర్దర్ గా ఇది బిజినెస్ కి ఎలా గ్రో అవుతుంది, ఆ ప్రొడక్ట్ ని బిజినెస్ గ్రోత్ పరంగా ఎలా చేంజ్ చేయాలి, ఇవన్నీ ఎస్టిమేట్ చేసేది సీనియర్ బిజినెస్ అనలిస్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రొడక్ట్ మేనేజర్స్ కి డిమాండ్ పిచ్చ పీక్స్ లో ఉంది. కానీ ఈ కెరీర్ లోకి వెళ్ళడానికి అట్లీస్ట్ 10 years ఆఫ్ IT ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 8 to 10 years అయితే ఉండాలి. అదే స్టార్ట్అప్స్ కి అయితే ఒక 6-7 years ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. సో ఈ రకంగా మీరు ఒక ప్రొడక్ట్ మేనేజర్ గా ట్రాన్స్ఫార్మ్ అవడానికి మంచి స్కోప్ అయితే ఉంది ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు. తర్వాత ఫిఫ్త్ థింగ్ వచ్చేసి AI ఆటోమేషన్ ఆర్కిటెక్ట్స్ అండ్ ప్రాంప్ట్ ఇంజనీర్స్. ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఆటోమేషన్ ఆర్కిటెక్ట్స్ అండ్ లెర్నింగ్ ఇంజనీర్స్ వీళ్ళు సిస్టమ్స్ ని ఫైన్ ట్యూన్ చేసి LLMs, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అండ్ రియల్ అప్లికేషన్స్ మధ్య వర్క్ ఫ్లో ని క్రాఫ్ట్ చేస్తారు. ఈ 2-3 years ముందు అసలు ఈ రోల్స్ అనేవి లేవు. అంటే ఏదైతే ఇప్పుడు చెప్తున్న AI ఆటోమేషన్ ఆర్కిటెక్ట్, ప్రాంప్ట్ ఇంజనీర్స్ అన్న ఈ రోల్ అసలు లేనే లేవు. కానీ ఈ మధ్య కాలంలో ఈ రోల్స్ అన్ని కూడా ఎక్స్ప్లోడ్ అయిపోయాయి. కంపెనీస్ ఏని ఆపరేషన్స్ లో స్టిచ్ చేసే వాళ్ళు కావాలి, స్పెసిఫిక్ టాస్క్ కోసం మోడల్స్ ని ట్రైన్ చేసే వాళ్ళు కావాలి. ఇక్కడ షిఫ్ట్ ఏంటంటే టోకెన్ లెవెల్ కోడింగ్ నుంచి సిస్టమ్ లెవెల్ ఆర్కెస్ట్రేషన్ కి ఒక LLM సపోర్ట్ వర్క్ ఫ్లో లో ఎలా ఫిట్ అవుతుంది, ఒక డాక్యుమెంట్ పైప్లైన్ ని ఎలా ఆటోమేట్ చేయాలి, మోడల్ అవుట్పుట్స్ అకౌంటబిలిటీని ఎలా ఇన్షూర్ చేయాలి, ఇవన్నీ వీళ్ళ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. వీటి మీద వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది ఒక కొత్త ఫీల్డ్ కాబట్టి లెర్నింగ్ కర్వ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ. అందుకే వీళ్ళు వాల్యుబుల్ అట్ ప్రెసెంట్ మూమెంట్. కానీ ఇక్కడ క్యాచ్ ఏంటంటే టూల్స్ మాత్రమే అవుతున్నప్పుడు, టూల్స్ మెచ్యూర్ అవుతున్నప్పుడు బార్ కూడా పెరుగుతుంది. మీరు పర్ఫార్మ్ చేయాల్సిన ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతుంటాయి. రెండోది ఇక్కడ రిస్క్ ఏంటంటే ఈ AI టూల్స్ ఈ మధ్య కాలంలో చాలా ఫాస్ట్ గా ఎవాల్వ్ అయిపోతున్నాయి. అంటే ఈ రోజు ఒక టూల్ ఉంటే రేపు ఇంకో దాన్ని తన్నే టూల్ వచ్చేస్తుంది. సో మీరు ఫాస్ట్ గా అడాప్ట్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు లే ఆఫ్స్ మీద ఉన్న కొన్ని మిత్స్ ని కూడా బర్స్ట్ చేద్దాం. ఫస్ట్ మిత్ ఏంటంటే కోడింగ్ ను ఆటోమేట్ చేయలేరు. తప్పు. లో కోడ్ AI అసిస్టెంట్స్ ఆటోమేటెడ్ టెస్ట్ జనరేటర్ కోడింగ్ ని మీనింగ్ ని మార్చేసాయి. ఇది డెవలపర్స్ ని పూర్తిగా రీప్లేస్ చేయదు, కానీ టెక్నికల్ బార్ ని పెంచుతుంది. సిస్టమ్ డిజైన్ చేయగలిగే, అన్క్లియర్ అండ్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగే డెవలపర్స్ డిమాండ్ ఉంటుంది, కానీ బేసిక్ కోడ్ అవగాహన ఉన్న డెవలపర్స్ కి డిమాండ్ అనేది తగ్గిపోతుంది. మిత్ నెంబర్ 2 ఏంటంటే లే ఆఫ్స్ పర్ఫార్మెన్స్ మీదే ఉంటాయి అనేది తప్పు. రియాలిటీ ఏంటంటే కంపెనీ స్ట్రాటజిక్ పివట్స్, కాస్ట్ మోడల్స్, ఆటోమేషన్స్ తో హెడ్ కౌంట్ ని రీప్లేస్ చేయడానికి లే ఆఫ్ చేస్తాయి. అంటే మంచి పర్ఫార్మెన్స్ కూడా బిజినెస్ ప్రయారిటీస్ కి మ్యాచ్ అవ్వకపోతే రిస్క్ లో పడతారు. తర్వాత ప్రాక్టికల్ గా మరి లే ఆఫ్ అవ్వకుండా ప్లాన్ ఏంటి భయ్యా అంటే స్టూడెంట్స్ అయితే నెక్స్ట్ 5 years కి ఒక ట్రాజెక్టరీ లా చూడండి. జాబ్ లాగా కాదు, డికేట్స్ ఓల్డ్ ఫ్రేమ్వర్క్స్ లో లాక్ చేసే రోల్స్ కన్నా ప్రొడక్ట్ థింకింగ్, క్లౌడ్ ఫండమెంటల్స్, సెక్యూరిటీ బేసిక్స్ కి ఎక్స్పోజ్ చేసే రోల్స్ చూస్ చేసుకోండి. రియల్ ప్రాజెక్ట్స్ తో పోర్ట్ఫోలియో బిల్డ్ చేయండి. గిట్ హబ్ లో పెట్టండి అండ్ బిజినెస్ ఇంపాక్ట్ ఏంటో రాయండి. నాన్ టెక్నికల్ పీపుల్ తో మాట్లాడడం అండ్ మీ ఐడియాస్ ని కన్వే చేయడం నేర్చుకోండి. మిడ్ కెరీర్ లో ఉన్న
వాళ్ళైతే మీ డైలీ టాస్క్ 5 ఇయర్స్ లో ఆటోమేషన్ ఇంప్రూవ్ అయితే ఉంటాయా అని ఆనెస్ట్ గా ఆడిట్ చేసుకోండి. మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. లేదు ఉండవు అని మీకే అనిపిస్తే దేని వల్ల ఉండవు, దానికి నేనేం చేయాలనేది ఆలోచించుకోండి. మిమ్మల్ని మీరు ప్రోగ్రెసివ్ గా ఏం చేస్తే నేను ఇంకా సర్వైవ్ అవ్వగలను అనేది ఎప్పటికప్పుడు ఎవ్రీ 3 months కి మీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఆలోచించుకోగలిగితేనే ఈ ఫీల్డ్ లో మీరు సర్వైవ్ అవ్వగలరు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కెరీర్ సేఫ్టీ ఒక కాంపౌండ్ ప్రాసెస్. మీరు ఇప్పుడు నేర్చుకున్నది రేపటికి ఎక్కువ నేర్చుకోవాల్సి వస్తుంది. స్టాటిక్ గా ఉండడం రిస్క్ ని కాంపౌండ్ చేస్తుంది. మనకి లే ఆఫ్ నోటీస్ రాకముందే మనం ఏం చేయాలి అనేది ముందే ఆలోచించుకోండి. మిమ్మల్ని ఎవరైనా లే ఆఫ్ సేఫ్ రోల్స్ ఏంటి అని అడిగితే ఆనెస్ట్ ఆన్సర్ ఇవ్వండి. పర్ఫెక్ట్లీ సేఫ్ రోల్ ఏమి ఉండదు, కానీ కొన్ని రోల్స్ ని కట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అవి రెవెన్యూ, రెసిలెన్స్ లేదా ఇన్నోవేషన్ ని కనెక్ట్ చేస్తాయి. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఎస్ఆర్ఈ, డేటా, ఏఐ, ప్రొడక్ట్, బిజినెస్ అనలిస్ట్ అండ్ ఏఐ ఆటోమేషన్ ఇక్కడ మీ అటెన్షన్ పెట్టాలి. టైటిల్స్ వల్ల కాదు, ఈ రోల్స్ మిమ్మల్ని టెక్నికల్ డెప్త్, బిజినెస్ కాన్సిక్వెన్సెస్ అండ్ హ్యూమన్ జడ్జిమెంట్ ఇంటరాక్షన్ తో పనిచేసేలా చేస్తాయి. కాబట్టి మీకోసం ఒక చిన్న ప్రాక్టికల్ హ్యాబిట్ అనేది చెప్తా. ప్రతి వారం 1 గంట స్పెండ్ చేయండి. మీ స్కిల్స్ ని ఒక మెజరబుల్ బిజినెస్ అవుట్కమ్ తో టై చేసే పని చేయండి. మాన్యువల్ ప్రాసెస్ లో టైం తగ్గించి చిన్న ప్రాజెక్ట్ ఏదైనా బిల్డ్ చేయండి మీరు చేసే పనిలోనే. మీ టెక్నికల్ వర్క్ వల్ల మనీ ఎలా సేవ్ అవుతుందో కంపెనీకి అనేది మీరు ఆలోచించుకోండి. మీరు ఏమైనా చేయగలరేమో చెప్పండి. ఒక ప్రొడక్ట్ కాల్లో కూర్చొని కస్టమర్ ప్రాబ్లమ్ ని ఇంజనీర్స్ కి ఎలా అర్థం అవుతుందో మీరు చెప్పగలరేమో చూడండి. అంటే మీరు వాలంటీర్ గా దాన్ని డెసిషన్ తీసుకుంటే మీరు ఒక ప్రొడక్ట్ మేనేజర్ లా ఇవన్నీ చేయక్కర్లేదు. ఒక ఇనిషియేటివ్ మీరే తీసుకుని అవతల వాళ్ళకి నేను ఇక్కడ నీ క్రిటికల్ రా బాబు అని చెప్పేసేలాగా మీరు ప్రొజెక్ట్ చేయాలి. త్రూ యువర్ మీటింగ్స్ ఆర్ త్రూ యువర్ క్లయింట్ మీటింగ్స్ ఆర్ టీమ్ మీటింగ్స్ లో మీరు దీన్ని చెప్పగలగాలి. అప్పుడే మీ రోల్ అనేది, మీ వర్క్ అనేది ఎప్పుడు లే ఆఫ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.